నెల్లూరు జిల్లా జలదంకి మండలం తిమ్మసముద్రం గ్రామంలో కాసు మహేశ్వరరావు, కాసు పద్మ, కాసు రామసుబ్బమ్మలు పొలంలో జామాయిల్ నరుకుతుండగా అదే గ్రామానికి చెందిన దివ్యాంగుడు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులతో దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. వీరు కావలి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. 30 సంవత్సరాల నుంచి జామాలు చేసుకుని పంట పండించుకుంటాం. నాకు ఉండేది 2.5 ఎకరా. ఆ 2.5 నాగ వెంకటేశ్వర 15 ఎకరాలు అమ్ముకొని 5 ఎకరాలు ప్రభుత్వ భూములు నిమ్మ తోట వేసుకొని అమ్ముకుంటూ వస్తా. ఈ 2.5 ఎకరా కూడా నాకు కావాలని అడ్డం తిరిగి నేను వికలాంగని, నేను ఏమైనా చేస్తానని చేసి మా అమ్మని మా ఆడవాళ్ళని మేము కర్ర కొట్టించుకొని అమ్ముకొని పోతే మా మేనగారు ఆటో అడ్డం పెట్టి నువ్వెవరు నా చేతిలో పట్టడానికి, నేను వికలాంగని ఏదైనా చెల్లొద్దని వాళ్ళ 5-6 వచ్చి మా అమ్మని మా ఆడవాళ్ళని పుట్టారు. నేను కూడా ఉన్నాను, నేనేమీ అనలేదు. మనోజు వాళ్ళందరూ సార్, వాళ్ళ కూతురు కొడుకు, 2 కూతుర్లు, నా వెంకటేశ్వర గుండె మీద తన్నారు సార్. ముసలామని ఫోటోలు కూడా ఉన్నాయి, వీడియో కూడా తీసుకున్నాం సార్. మేము జామాయిలు కొట్టుకుంటుంటే నువ్వు అని కొట్టారు సార్. మా సేను మేము కోర్టు కేసు మేము 30 పోయి మేము కొన్ని రోజులు ఒంగోలు పోయి ఉన్నాం సార్. 15 ఎకరాలు అమ్ముకున్నాడు శివాయి భూమి, గవర్నమెంట్ భూమి. మళ్ళీ 5 ఎకరాలు నిమ్మ తోట వేసేవాడు, ప్రభుత్వ భూములు 5 ఎకరాలు 2 బోర్లు వేసేవాడు గవర్నమెంట్ పొలంలో. జలదంకి మండలం తిమ్మసముద్రం గ్రామం. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పాలన ఉందనే కానీ కేశవరం పంచాయతీ తిమ్మసముద్రంలో మటుకు పులివెందల రాజ్యాంగం నడుపుతున్నాడు. ఆ ఊరి గ్రామ సర్పంచ్ రావి ప్రసాద్ అనే అతని 2 తమ్ముళ్ళను పెట్టుకొని ఊళ్ళో కనీసం వాళ్ళ కుటుంబం కింద 30-40 ఎకరాలు భూమిని, చెరువును కానీ రోడ్లను కానీ గవర్నమెంట్ భూములను కానీ ఆక్రమించి మొత్తం ఆ పార్టీకి చెందిన వాళ్ళు మొత్తం ఆ ఊర్లో కనీసం 100-200 ఎకరాలు గవర్నమెంట్ భూములు ఆక్రమించి ఎవరైనా 1 ఎకరా 2 ఎకరాలు పేదోళ్ళు సాగు చేసుకుంటే దాంట్లోకి రౌడీల్ని, మనుషులను పంపించేది, వాళ్ళ మీద దౌర్జన్యం చేపించేది. ఈ విధంగా చాలా కాలం నుంచి చేస్తున్నాడు. మేము ఎన్నోసార్లు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఎన్నోసార్లు పీజేఆర్ఎస్ లో కానీ అర్జీలు ఇచ్చినా వాళ్ళు ఇంతవరకు చర్యలు తీసుకోవటం లేదు. ఈరోజు మా గ్రామానికి చెందిన ఈ కాసు మహేశ్వరరావు అనే అతను 2 ఎకరాలు జామాయిల్ సాగు 30 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాడు. ఈరోజు అతను పంట కొట్టుకునే దానికి పోతే ఈ మా గ్రామానికి చెందిన నాగ వెంకటేశ్వరరావు, అతని కూతురులో కొడుకు మబ్బు మనోజ్ అనే అతను, వీళ్ళు ఉదయాన్నే పోయి అతని మీద, అతని తల్లి మీద, భార్య మీద దౌర్జన్యంగా కింద పడేసి పొర్లిచ్చి కొట్టి, ముందుగా మళ్ళీ వాళ్ళు కూడా కొట్టినట్టుగా యాక్షన్ చేస్తూ హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యి వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. అదేమంటే వికలాంగుడు అంటాడు. అతను గ్రామంలో ప్రతి తగాదాకి కారణం అతనే, ప్రతి దానికి ముందుంటాడు. 15 ఎకరాలు గవర్నమెంట్ భూమి అమ్ముకున్నాడు. ఈ రోజు 5 ఎకరాలు నిమ్మ తోట గవర్నమెంట్ భూమి వేసున్నాడు. మొత్తం కనీసం 20 ఎకరాల దాకా అతని కింద ఉంది. అమ్మింది అయితే ఏదైతే కానీ అతను జాగు చేసుకుంటున్న దానికి అడ్డం జరిగి ఈ రోజు వాళ్ళ మీద దౌర్జన్యం చేశారు. ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.